ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఆంటీ అయితే రాలేదు, సో నేనే చికెన్ వండబోతున్నా మా రిసార్ట్లో. ఎట్లా వండుతా అనేది మొత్తం మీకు ఒక చిన్న వ్లాగ్ తీసి చూపిస్తా. ఆల్రెడీ ఉల్లిపాయలు కోస్తూనే ఉన్నాడు, పనులు ఉన్నాడు. సో ఫస్ట్ కడాయి పెట్టుకుంటున్నా. కడాయి అయితే పెట్టేసిన. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాం. తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ కూడా పోసేసినాం. ఇప్పుడు అది వేడిగా కాగాలి. మన ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నా. సబ్బుగా సౌండ్ వస్తుంది. ఆనియన్ వేసాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై అయ్యేదాకా కొంచెం కలుపుకోవాలి. మన ఆనియన్ అయితే డీప్ ఫ్రై అయిపోయింది. మంచిగా మొత్తం డీప్ ఫ్రై అయ్యింది చూడండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేద్దాం. ఇవ్వండి, ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. పక్కకి మిర్చీలు ఉన్నాయి. మిర్చీలు ఇప్పుడే వేయొద్దు, టమాటాలు వేసినాకనే వేయాలి. ఓకే గాయస్, మన టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి మంచిగా. ఇప్పుడు బెస్ట్ థింగ్ మిర్చీలు వేస్తున్నా. ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చూసేసుకొని, లేకపోతే పొద్దున్నే బయటకు వస్తుంది. మళ్ళీ మండుతో కట్టుకుంటుంది. ఎస్ఆర్ఆర్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తున్నా. ఓకే, పేస్ట్ వేసేసి అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నా చూడండి. చికెన్ వేసినాక కొంచెం సేపు అట్లనే ఉడకబెట్టాలి, ఏం వేయొద్దు దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసేసిన తర్వాత మర్చిపోవద్దు, మళ్ళీ కింద అడుగట్టుకుంటుంది. కొంచెం సేపు కలిపిన తర్వాత బెస్ట్ యాంటీబయాటిక్ పసుపు వేసేసిన. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కొంచెం పసుపు ఎక్కువ వేసేసిన, కానీ కలర్ అయితే మంచిగా వచ్చింది. చూడాలి ఏమవుతుంది లాస్ట్కి. పసుపు వేసినాక కారం వేస్తున్నా, చూసేసుకోండి, లేకపోతే మళ్ళా పొద్దున కష్టమవుతుంది, మంట మండుతుంది. మేమైతే ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నా. ఇక స్టైల్గా ఉప్పు వేసాలి. మనకి ఎందుకు బిడ్డ స్టైల్ ఇవన్నీ నార్మల్గా వేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఎక్కువైందంటే కష్టమవుతుంది బిడ్డ. చూసేసుకోండి బిడ్డ ఉప్పు వేసుకునేటప్పుడు. చికెన్ అనుకున్నా బిడ్డ, ఇదేమో మొత్తం పలుకుల కేసరి అన్నట్టు ఎర్రగా అయిపోయింది. చూడాలి లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందో, టేస్ట్ ఎట్లుంటుందో. నేను ఏదో అనుకున్నా బిడ్డ, ఇది ఇంకేదో అవుతుంది బిడ్డ. చూడొచ్చు బిడ్డ, మొత్తం ఎర్రగా అయింది. కొంచెం వాటర్ పోసుకోవాలి దీంట్లో. కలర్ చూసారుగా ఎంత రెడ్ ఉందో. కొంచెం నార్మల్ తీసుకుందాం. వాటర్ పోసి ప్లేట్ పెట్టాలి. మూత పెట్టి మర్చిపోద్దు ఫ్రెండ్స్, కలుపుతుండాలి అప్పుడప్పుడు, లేకపోతే మొత్తం కింద అడుగంటేస్తుంది, మాడిపోయినట్టు అవుతుంది. వాటర్ పోసినాం కాబట్టి పర్లేదు, కాకపోతే వాటర్ మొత్తం డ్రై అయిపోతే మళ్ళీ గ్రేవీ ఉండదు మనకి. ఫస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే మనం చికెన్ మసాలా వేసుకోవాలి. మెయిన్ అదే, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఎవరెస్ట్ చికెన్ మసాలా నేను బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ మెయిన్ ఫైనల్గా ది బెస్ట్ థింగ్ కొత్తిమీర వేసేస్తున్నా, అయిపోతుంది ఇప్పుడు. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మన అవుట్పుట్ చికెన్ కర్రీ చూడండి. ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ తర్వాత తినడానికి రెడీ అయిపోయినాం. మా అభి, హాయ్ అభి. చల్, ఇప్పుడు ఇంకా కర్రీ అయితే వేసుకుంటుండీడు. టేస్ట్ ఎట్లున్నా కానీ బాగుందనే చెప్పాలి, లేకపోతే పొక్కలు పగిలిపోతాయి. ఈయనకి తెలుసు. తింటుండు, వేడివేడిగా ఉంది. ఎట్లుండో చెప్పాలి ఇంకేడు. ఫ్రెండ్స్ మస్తుంది ఫ్రెండ్స్, బారే టేస్టీ మాత్రం మస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే నేను కూడా తినేస్తా. అక్కడ ఒక్కడే తింటుండు, నేను కూడా కంపెనీ ఇవ్వాలి. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.